నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రిఫ్టింగ్? వాట్ ఈజ్ రిఫ్టింగ్? రిఫ్టింగ్ అంటే ఏంటి? దేన్ని రిఫ్టింగ్ అంటారు? రిఫ్టింగ్ అంటే ఏంటిది? పగలు భ్రంశము లేదా పగలు ఏర్పడడం. పగలు ఏర్పడడం అంటే ఏంటి? వెన్ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అపార్ట్ ఫార్మింగ్ ఎ రిఫ్ట్ ఆర్ స్ప్లిట్ ఇన్ ద లిథోస్పియర్. అంటే ఏమవుతుంది? పగులు ఏ విధంగా రిఫ్టింగ్ అంటే పగులు ఏర్పడడం, పగలు కాదు పగులు, పగులు ఏర్పడడం. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ భూఫలకాలు అంటారు. భూఫలకాలు. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా ఉండి జరిగిపోయినప్పుడు భూమి పైపొరైన లిథోస్పియర్, భూమి పైపొరైన లిథోస్పియర్లో పెద్ద పగుళ్ళు లేదా చీలికలు ఏర్పడతాయి. దీనిని ఏమంటారంటే రిఫ్టింగ్ అంటారు. రిఫ్టింగ్ అంటే ఏంటిది? మనకు భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, భూఫలకాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి దూరంగా జరిగినప్పుడు మూవ్ అపార్ట్, ఒకదానికొకటి దూరంగా జరిగిపోయినప్పుడు భూమి పైపొరైన లిథోస్పియర్లో పెద్ద పగుళ్ళు లేదా చీలికలు ఏర్పడతాయి. దీనిని మనం ఏమనడం జరుగుతుందంటే రిఫ్టింగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 55. నేమ్ ఏ ల్యాండ్ ఫామ్ ప్రొడ్యూస్డ్ బై రిఫ్టింగ్. రిఫ్టింగ్ వలన అంటే పగుళ్ళు ఏర్పడడం వలన సో ఏదైనా ఒక ఏర్పడిన ల్యాండ్ ఫామ్కి ఉదాహరణ ఇవ్వమని అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క రిఫ్టింగ్ వల్ల ఏర్పడిన ఈ పగుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఏర్పడే వాటిని అంటే రిఫ్ట్ వ్యాలీస్ అంటారు. పగులు లోయలు. ఉదాహరణకు తూర్పు ఆఫ్రికా పగులు లోయలు, తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీస్. సో ఇవి మనకు ఏంటిది? రిఫ్ట్కి సంబంధించిన విషయము. కమ్ టు 56. క్వశ్చన్ నెంబర్ 56 అండి. వాట్ హ్యాపెన్స్ ఎట్ ఏ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ? కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ దగ్గర ఏమి జరుగుతుంది? కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటే తెలుగులో అభిసరణ పలక సరిహద్దు. సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ దగ్గర ఏం జరుగుతుంది? ప్లేట్స్ కొలైడ్ విచ్ మే లీడ్ టు మౌంటైన్ బిల్డింగ్ ఆర్ సబ్డక్షన్. సో ఏమవుతుందట? మౌంటైన్ బిల్డింగ్ కానీ సబ్డక్షన్ కానీ అవుతుంది. అంటే టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టినప్పుడు కొల్లాయిడ్ అయినప్పుడు దీనివల్ల పర్వతాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ పర్వతాలు ఏర్పడినప్పుడు ఒక పలక కిందికి, మరో పలక పైకి దూసుకుపోవడం జరుగుతుంది. ఒక పలక కిందికి వస్తుంది, ఇంకొక పలక పైకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని సబ్డక్షన్ అంటారు. సబ్డక్షన్ అంటే దూసుకు వెళ్ళడం అని మనం అనుకోవచ్చు. సబ్డక్షన్ అనడం జరుగుతుంది.